రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తే మీ జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. తప్పకుండా నీ జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకుంటావు. ప్రార్థన ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. మీరు ఉద్యోగం కావాలని దేవుడి దగ్గర అడుగుతున్నారు. దేవుడి దగ్గర ఉద్యోగం కావాలని మీరు కోరుకుంటున్నారు. వివాహం జరగాలని దేవుడి కార్యం జరగాలని కోరుకుంటున్నారు. అలాగనే మంచి ఇల్లు కట్టబడాలని దేవుని యొద్ద నుండి మీరు కోరుకుంటున్నారు. లేకపోతే నీ భర్త మారాలని, లేకపోతే నీ బిడ్డలు మారాలని, నీ భార్య మారాలని, లేకపోతే విడిపోయిన నీ కుటుంబం కట్టబడాలని మీరు కోరుకుంటున్నారు. దేవుని యొద్ద నుండి మీరు అనేకమైన వాటిని ఆశిస్తున్నారు, కోరుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు. కానీ అవేవి మీకు దక్కడం లేదు. మీ అప్పులన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నారు, కానీ అది జరగట్లా. అలాగనే మీకున్న కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, రోగాలు అన్నీ పోవాలనుకుంటున్నారు, కానీ అవి పోవట్లేదు. కానీ నేను చెప్పిన ప్రకారముగా 3 సాయంకాలములు, 3 ఉదయములు, 3 మధ్యాహ్నములు అనగా 3 days ఈవినింగు, మార్నింగు, ఆఫ్టర్నూను మెడిటేషన్ చేసి అంటే ధ్యానించి మొరపెట్టండి. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిచ్చి నీ జీవితంలో తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనము ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎలాంటి దేవుడి కార్యాలు జరిగిస్తాడు అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. సో ఈ వీడియో చూసిన మరుసటి రోజు నుండి మీరు తప్పకుండా 3 ఈవినింగ్స్, 3 ఆఫ్టర్నూన్స్, 3 మార్నింగ్స్ మీరు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించి తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఒకవేళ మీరు సంతానం కోసం ప్రార్థిస్తే తప్పకుండా సంతానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. నిన్నటి దినాన ఒక ఆంటీ గారు నాకు ఫోన్ చేశారు. అది ఏంటి అంటే, అయ్యా ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియదు, మీరు చెప్పిన ప్రకారంగా నేను ప్రార్థన చేశాను, అనుకున్నట్లుగానే దేవుడు నా కుమారుడికి మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు అని చెప్పి ఆ ఆంటీ గారు నాకు సాక్ష్యాన్ని నిన్నటి దినాన్ని తెలియపరిచాడు. నేను అబద్ధం ఆడట్లేదు, బైబిల్ గ్రంథం పట్టుకొని చెప్తున్నా. దీనికి దేవుడే సాక్షి. కావాలంటే నేను ఆంటీ గారికి ఫోన్ చేసి మీకు వినబడేలాగే ఆమెను ఏం జరిగిందో నేను మీకు చెప్పించగలను. కానీ వాస్తవం, అది నేను చెప్పేది వాస్తవం. సో నేను ప్రూఫ్ చేస్తే నువ్వు నమ్మితే అది నమ్మకం కాదు. కానీ చూచు నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు. కాబట్టి ఇది నేను చెప్పేది అక్షరాల సత్యము. బైబిల్ పట్టుకున్నాను, పరలోకంలో దేవుడు కూడా వింటున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి నమ్మితే నమ్మండి, ఖచ్చితంగా ఆ నమ్మకమే నిన్ను ముందుకు తీసుకొని వెళ్తుంది. కాబట్టి ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయి అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ని మీరు కిషోర్ కుమార్ గాస్పల్ టీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే దయచేసి ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీరు లైక్ చేయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, ఈ హై పాయింట్స్ కూడా ఇలాగా ఇవ్వండి, హై పాయింట్స్. అలాగనే అనేకులకు కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా వాట్సాప్ ద్వారా మీకు తెలిసిన వారికి ఈ యొక్క వీడియోని మీరు దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో దయచేసి ఈ పనులన్నీ చేయండి. అలాగనే కామెంట్ చేయండి, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 2 వాక్యాలు నేను మీకు తెలియపరుస్తాను. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 17వ వచనములో, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. సో ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో కూడా చూద్దాం. చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనంలో, ఇన్ ద ఈవినింగ్ అండ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే. చూడండి, ఇన్ ద ఈవినింగ్, ఈవినింగ్ అంటే సాయంత్రం, అండ్ ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ అంటే ఉదయం, అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే అనగా మధ్యాహ్నం 12 గంటలు. ఐ విల్ మేక్ మై ప్రేయర్ విత్ సౌండ్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మై వాయిస్ విల్ కమ్ టు హిస్ ఇయర్స్. చూడండి, దేవునికి ఇతను ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విని ఆయనకి జవాబిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా మిడిల్ ఆఫ్ ద డే అనగా మధ్యాహ్నం, నిట్ట మధ్యాహ్నము, అలాగే సాయంత్రం పూట, అలాగే ఉదయాన్నే మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన వింటాడు. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయము
అలాగనే 9వ వచనమున, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. అయితే నువ్వు మొరపెడుతున్నప్పుడు ఈ 3 సార్లు నీవు ప్రార్థన చేసిన ఆ రోజునే ఏం జరిగిద్ది అంటే, నీ శత్రువులు వెనుకకు తిరుగుతారు, దేవుడు నీ పక్షమున ఉంటాడు. అనగా గాడ్ విల్ యువర్ సైడ్, దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఈ విషయం నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి రాత్రిపూట నీవు దేవునికి మొరపెట్టాలి. దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? సో రేపటి నుండే ఉదయాన్నే లేచి, ప్రభా నాకు ఉద్యోగాన్ని దయచేయి, లేదా అయ్యా మంచి వివాహ కార్యం జరిగించు. నీకు దేవుడు ఏ కార్యం చేయాలో, ఏ అద్భుతం చేయాలో, ఎలాంటి దేన్ని దేవుని యొద్దను నువ్వు ఆశిస్తున్నావో ఆశించిన దాన్ని దేవుని యొద్దకు వెళ్ళి అడుగు. అది వ్యక్తులను దేవుడు మార్చడమైనా, లేకపోతే డబ్బు విషయంలో నీకు కావాల్సినది దేవుణ్ణి అడిగినా, ఏదైనా కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించి, ముఖ్యముగా నీ శత్రువులను నీ వెనుకకు తిరుగునట్లుగా, నీ యొద్ద నుండి పారిపోనట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు నీ పక్షమున ఉంటాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నేను చెప్పిన ప్రకారంగా ఒక 3 రోజులు ఇలాగనే చేయండి. 3 రోజుల తర్వాత తప్పకుండా చూడండి, ఒక 1 వీక్లో, ఒక 1 మంత్ లోపు దేవుడు నువ్వు అడిగింది నీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది ప్రవచనాత్మకంగా చెబుతున్నాను. ఎవరైతే విశ్వసించి ప్రకారంగా చేస్తారో వాళ్ళ జీవితాల్లో తప్పకుండా ఈ కార్యాలు జరుగుతాయి. కాబట్టి మరి యొక్క లేఖనాన్ని కూడా నేను మీకు బైబిల్ గ్రంథంలోనే చూపిస్తాను. చూడండి, మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడి ఉన్నదో చూద్దాం. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యథాప్రకారముగా నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళి, అనగా నీ హోమ్కు వెళ్ళి, ఇంట్లో యథాప్రకారముగా అంటే రెగ్యులర్గా అనుదినం అంటే ఎవ్రీ డే. నేనైతే 3 రోజులు మీకు చెప్పాను, కానీ వాస్తవంగా 3 రోజుల తర్వాత దేవుడి కార్యాలు మీరు చూసి మీరు యథాప్రకారంగా అనుదినం అనగా ఎవ్రీడే మీరు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సో ఏం దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించాలి. సో ఈ యొక్క ఉదయం ముమ్మారు అనగా డైలీ 3 times ప్రార్థన చేయాలి. సో అప్పుడు నువ్వు దేవుని స్తుతించుచు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న ఉద్యోగం నీకు వస్తుంది. ఎంతో కాలం నుండి తొలగిపోవాలనుకున్న అప్పులు నీ జీవితంలో నుండి తొలగిపోతాయి. ఎంతో కాలం నుండి నువ్వు పోగొట్టుకున్న ఆ ధనం నీ యొద్దకి వస్తుంది. ఎంతో కాలం నువ్వు పోరాడుతున్న అప్పులు, సమస్యలు నీ యొద్ద నుండి తొలగిపోతాయి. ఎంతో కాలం నుండి పోవాలనుకుంటున్న అనారోగ్యం, ఆ క్యాన్సర్, ఆ ఎయిడ్స్, ఆ భయంకరమైన వ్యాధులు నీ యొద్ద నుండి తొలగిపోతాయి. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న దేవుని కార్యం, దేవా ఒక మంచి బిడ్డనివ్వాలని ప్రార్థన చేస్తున్నావు, ఖచ్చితంగా దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేస్తాడు. ఎంతో కాలం నీ భర్త మారాలని, నీ బిడ్డలు మారాలని, నీ భార్య మారాలని, నీ కుటుంబస్తులు మారాలని, రక్షణ పొందాలని నువ్వు కోరుకుంటున్నావు. ఖచ్చితంగా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న వాళ్ళలో గొప్ప మార్పును చూస్తావు. ఎప్పుడు 3 మోకాలుని అనగా నీల్ డౌన్ చేసి, అనగా మోక్కరించి, చూడండి ఇక్కడ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ యథాప్రకారంగా రెగ్యులర్గా నీ ఇంట్లోకి వెళ్ళి మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయి. తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ అది నీకు పెద్దదవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది నలకంత కూడా ఉండదు. నీవు నీ సమస్యను తీర్చుకోలేవు, కానీ దేవుడు నీ సమస్యను ఖచ్చితంగా తీర్చగలడు. అది ఏ సమస్య అయినా, అది ఎటువంటి ఎవరికి లొంగని సమస్య అయినా దేవుడు తీర్చగలడు. కాబట్టి ప్రార్థన అనే ఆయుధం ద్వారా నీ జీవితంలో నీవు ప్రశాంతతను పొందుకుంటావు. ప్రార్థన దేవునికి ఇష్టమైనది కనుక, దేవునికి అసాధ్యమైనది లేదు కనుక నువ్వు మోకరించినప్పుడు దేవునికి నువ్వు సరెండర్ అయినట్లుగా దేవుడు గ్రహిస్తాడు. అలాగనే రోజుకు 3 సార్లు యథాప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు రెగ్యులర్గా దేవుడు కూడా ఆయన నీ యొక్క రెగ్యులర్గా నువ్వు చేసే ఆ పద్ధతిని చూసి దేవుడు ఇష్టపడతాడు. అప్పుడు దేవుడు నువ్వు చేస్తున్న రోజుకి 3 దేవుని యొద్దకు వెళ్ళి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా
ఖచ్చితంగా నీ దేవుడు చూస్తాడు. సాయంకాలం నువ్వేం చేస్తున్నావు, ఉదయం ఏం చేస్తున్నావు, మధ్యాహ్నం ఏం చేస్తున్నావు అని దేవుడు నిన్ను పరిశీలించి చూస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? సినిమాలు చూస్తున్నావు, పోర్నోగ్రఫీ చూస్తున్నావు, లేకపోతే వేరే అక్రమ సంబంధాల్లో ఉంటున్నావు, లేకపోతే నీ పని చేసుకుంటున్నావు, లేకపోతే ఏయో పిచ్చి పనులు చేస్తున్నావు, విస్తరించి మాట్లాడుతున్నావు, ఏయో అక్రమాలు చేస్తున్నావు, పాప పనులు చేస్తున్నావు. అందుకే దేవుడు నిన్ను లైక్ చేయట్లా. కానీ దేవుడు నువ్వు యథాప్రకారముగా 3 times మోకరించి ప్రార్థన చేసినప్పుడు గాడ్ విల్ లైక్స్ యూ. దేవుడు నిన్ను ఇష్టపడతాడు. గాడ్ విల్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అలాగనే గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. దేవుడు నీ ప్రార్థనలకి ఖచ్చితంగా జవాబిస్తాడు. దేవుని మెప్పించు. ఇక నుండి దేవుణ్ణి నిష్ఠూరపరచకు, దేవుణ్ణి దుఃఖపరచకు, దేవుణ్ణి బాధ పెట్టకు. దేవుని ఎదుట అనుకూలం కలిగినాడు. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూస్తావు. కాబట్టి ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం నేటి నుండే నువ్వు స్టార్ట్ చేయి. ఇప్పుడు నీ కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తా. ఒక 3 days ప్రేయర్ ఛాలెంజింగ్గా తీసుకో. ఈ వీడియో చూసిన మరుసటి రోజు, లేకపోతే నీకు వీలున్న రోజు ఒక పుస్తకం మీద రాసుకొని ఒక 3 రోజులు ఉదయం మధ్యాహ్నం రాత్రి, ఉదయం మధ్యాహ్నం రాత్రి, అలాగా 3 సాయంకాలం 3 ఈవినింగ్స్, 3 nights, 3 afternoons నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ 3 రోజుల తర్వాత ఒక వారం రోజులు, ఒక నెల రోజులు ఎదురు చూడు, నిరీక్షించి వెయిట్ చేయి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి దేవుని జీవితంలో ఏ కార్యం చేశాడో నాకు తెలియపరచు. అది వీలు కాకపోతే కామెంట్లోకి వెళ్ళి, ఈ వీడియోని సేవ్ చేసుకొని కామెంట్లోకి వెళ్ళి, కామెంట్లో నీ జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యం చేశాడో సాక్ష్య రూపంలో తెలియపరచు. నేను పిన్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు నీ కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, బాధపడకు, దిగులు పడకు, వేదన పడకు. నీ వేదన, నీ బాధ, నీ దుఃఖము, నీ నిష్ఠూర్పత, నీ యొక్క ప్రతిదీ దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి చెప్పుకో. దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే వీడియో చూశారో వాళ్ళు 3 రోజులు ప్రార్థన చేయబోతున్నారు. 3 evenings, 3 nights, 3 mornings వీళ్ళు చేస్తున్న ప్రార్థన ఆలకించి, ఆయా ముమ్మారు వీళ్ళు చేస్తున్న ప్రార్థనలు వీళ్ళ జీవితంలో రెగ్యులర్గా ప్రార్థన చేయడం నేర్పించండి. వీళ్ళ ప్రార్థన ఆలకించి వీళ్ళ జీవితంలో కార్యం జరిగించి గొప్ప అద్భుతం చేయమని యేసు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు నా ప్రార్థన విన్నాడని హై పాయింట్స్ ఇవ్వండి. గాడ్